సభకు నమస్కారం. నా పేరు నరసింహరావు. ఇప్పుడు చెప్పిన విధానం ఈ గ్రంథాలు అనేది మన అల్లా ఏర్పాటు చేసి మనకు పంపిండు అనేది దాని గురించి ఒక చిన్న మా సందేహము. అది వచ్చిన మార్గాన్ని కూడా మాకు ఏ భాషలో వచ్చింది, మనకు భూలోకానికి ఏ విధంగా వచ్చింది అనేది కూడా కొంచెం విశ్లేషణగా చెప్తే బాగుంటుందని మా అభిప్రాయం. మన గౌరవనీయులు నరసింహరావు గారు ఒక ప్రశ్న అడిగారు. ఖురాను గ్రంథము అది ఎలా వచ్చింది అన్న విషయంపై ఆయన ఉన్నటువంటి సందేహాన్ని అడిగారు. సర్వసామాన్యంగా మన హైందవ సహోదరుల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, ఏ విధంగానైతే రామాయణాన్ని వాల్మీకి రచించాడని, అదేవిధంగా పురాణాలను వేదవ్యాస మహర్షి వారు రచించారని, ఈ విధంగా బైబిల్ని క్రొత్త నిబంధనలు 14 పుస్తకాలు పౌలు రచించాడని, ఇలా ఒక విషయం ఉంది. యథార్థంగా ఆ గ్రంథాల్లో ఆథర్ పేరు రాయబడుతుంది. ఏదైనా ఒక గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ గ్రంథం ఇంట్రొడక్షన్లో, ఉపోద్ఘాతంలో ఆ గ్రంథం యొక్క ఆథర్ పేరు రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఖురాన్ని కూడా ఏదో ఒక మానవుడు ఎవరైనా రాసి ఉండొచ్చు కదా అనేది అపోహ సర్వసామాన్యంగా హైందవుల్లో కూడా ఉందన్నమాట. చూడండి, మీరు చెప్తున్నారండి, ఓకే, ఏదేమైనప్పటికీ కూడా మానవుడే రచించాడు కదా ఈ గ్రంథం అనే అపోహ చాలామంది హైందవ సోదరులో ఉంటుంది. అయితే ఖురాన్ ఎలా వచ్చింది అంటే, ఖురాన్లో సూర షుఅరా సూర నెంబర్ 26 ఆయత నంబర్ 192 నుండి 194లో దైవం తెలియజేస్తున్నాడు. వఇన్నహు లతన్జీలు రబ్బిల్ ఆలమీన్ నజల బిహి రూహుల్ అమీన్ అలా కల్బిక లితకూన మినల్ మున్జిరీన్ బిలిసానిన్ అరబియ్యిన్ ముబీన్. సర్వ సృష్టికి సకల లోకాలకు ప్రభువు విశ్వ సామ్రాజ్య అధికారి అయిన అల్లా ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. దీనిని తీసుకొని విశ్వసనీయమైనటువంటి ఆత్మ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ఆకాశాలపై నుండి తీసుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై ఈ గ్రంథం అవతరించింది. అంటే ఈ గ్రంథం 23 సంవత్సరాల పాటు మక్కాలో 13 సంవత్సరాలు, మదీనాలో 10 సంవత్సరాలు, 23 సంవత్సరాల పాటు ఈ గ్రంథం పైనుండి అవతరించింది. ఈ గ్రంథాన్ని అవతరింపజేసింది ఎవరు? సకల లోకాల సృష్టికర్తనటువంటి దైవం. ఈ గ్రంథాన్ని ముహమ్మద్ ప్రవక్త వారి హృదయ ఫలకం వైపునకు తీసుకొచ్చింది ఎవరంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం. ఏ మానవుడు ఈ గ్రంథానికి రచనకర్త కాదు, ఏ మానవుడు రచించలేదు. స్వతహాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చదవడం రాదు, వ్రాయడం రాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ గ్రంథము ఉచ్చారణ రూపంలో అవతరించింది. అది వెంటనే బైహాడైపోయేది, కంఠస్థమైపోయేది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కాతిబే వహీ అంటే అవతరించినటువంటి శృతిని రాసేటటువంటి 40 మంది సహబాలు ఉండేవారు. ఎప్పుడైతే ఖురాన్ వాక్యాలు అవతరిస్తున్నాయో వెంటనే దాన్ని గ్రంథస్థం చేసేవారు. ఈ విధంగా ఖురాన్ అవతరించింది. ఇది పుస్తకం రూపంలో రాలేదు, ఇది ఉచ్చారణ రూపంలో అవతరించింది. చూడండి, జర్మన్లో అక్కడ నాస్తికులు ఎక్కువగా అనమాట. మ్యూనచ్ యూనివర్సిటీ ఉంది. వారు ఏం చేశారంటే, నాస్తికులు వారు ఖురాన్లోని ఏ విధంగానైనా దోషాలు వెతకాలని ఖురాన్ 7వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఖురాన్లు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా క్రోడీకరించారు, గ్యాదర్ చేశారు. అన్ని ఖురాన్లు తీసుకొచ్చి పరిశీలన చేశారు. చివరికి వారు దాదాపుగా 42,000 ఖురాన్ ప్రతులను సమీకరించారు. మొత్తం కూడా తీసుకొచ్చి వాటిపై పరిశోధన చేసి చివరికి వారు చెప్పిన విషయం ఏంటంటే, 1-2 ప్రింటింగ్ మిస్టేక్స్ తప్ప ఖురాన్లో ఎలాంటి పదదోషము, ఎలాంటి కాంట్రడిక్షన్ లేదు అనేటటువంటి విషయాన్ని వారు సైతం ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అందుకే దైవం ఖురాన్లో సూరే అల్ హిజ్ర్ సూర నంబర్ 15 ఆయత నంబర్ 9లో ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహు లహాఫిదూన్, మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, దీన్ని రక్షించే బాధ్యత మాపై ఉందని చెప్పాడు. గత గ్రంథాల్లో మీకు భగవద్గీతలో, వేదాల్లో, బైబిల్లో ఎక్కడ కూడా ఈ విషయం కనబడదు. ఖురాన్ని మేము అవతరింపజేశాము, దీన్ని రక్షించే బాధ్యత మాపై ఉందని దైవము స్వతహాగా దీన్ని రక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నాడు. చూడండి, ఇప్పుడు మన ప్రపంచంలోని దాదాపుగా 1,000,000 మంది వరకు హాఫీజే ఖురాన్లు ఉన్నారు. అంటే ఖురాను గ్రంథాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు, ఖురాన్లో మొదటి సూర నుండి చివరి సూర వరకు ఖురాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంఠస్థం చేసిన వారు 1,000,000 మంది ఉన్నారు. ఇది చాలా అద్భుతము, చాలా పెద్ద మెరాకిల్ ఖురాన్ దైవ గ్రంథం అని చెప్పడానికి. ఖురాన్లో 30 పారాలు, 114 అధ్యాయాలు, 6,236 ఆయతులు, 86,430 పదాలు, 3,33,760 అక్షరాలు
రాసినటువంటి ఈ ఖురాన్ని కంఠస్థం చేసిన వారు 1,000,000కి పైగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఖురాన్ని రక్షించాడు. ఇది అరబీ భాషలో అవతరించింది. ఆ తర్వాత మరి దీని సౌలభ్యం కోసం, గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కోసం దీన్ని తర్జుమా చేయడం జరిగింది. దాదాపుగా ప్రజలు ఎక్కువగా చెప్పేటటువంటి అన్ని భాషల్లో కూడా ఖురాన్ తర్జుమా చేయడం జరిగింది. కాబట్టి మా ప్రియతమ గౌరవనీయులు నరసింహరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఖురాన్ తెలుగులో ఉన్నటువంటి ఖురాన్ ఇన్షాల్లా మీకు నేను బహుకరించాలనుకుంటున్నాను. ఈ ఖురాన్ చదవండి. ఇన్షాల్లా దేవుడు మీకు సన్మార్గం చూపాలని నేను అల్లాతో దువా చేస్తున్నాను. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. జజాకల్లా. చీటీలో ఒక ప్రశ్న వచ్చింది. నా పేరు శివ, తార్నాక నుండి వచ్చాను. నా ప్రశ్న, దేవుడు ఒక్కడే అయితే మరి హిందూ, ముస్లిం, క్రైస్తవ పండితులు రకరకాల దేవీ దేవతలను ఎందుకు పూజింపచేస్తున్నారు?